శుభప్రదం జయప్రదం. కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని గుంటూరు జర్నలిస్ట్ సంఘాలు మండిపడ్డాయి. సాక్షి మీడియాపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేధించడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగాయి. కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు జర్నలిస్టులు, న్యాయవాదులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలు భారీ ర్యాలీ తీశాయి. సాక్షి మీడియాపై ప్రభుత్వం వేధింపులు వెంటనే నిలిపివేయాలంటూ ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యంపై వరుస కథనాలు సాక్షి మీడియా పేపర్లో ప్రసారం చేసినందుకు సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై కూటమి కక్ష సాధింపు చర్యలకు దిగింది. విచారణ పేరుతో గత 3 రోజులుగా పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయ ప్రెస్ క్లబ్, జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జర్నలిస్టులు. పోలీసులు విచారణ నిలిపివేసి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి మీడియాపై అక్రమ కేసులను నిరసిస్తూ నిజామాబాద్ ధర్నా చౌక్లో ర్యాలీ నిర్వహించారు. సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని జర్నలిస్టులు ఆరోపించారు. తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నకిలీ మద్యంపై వార్తలు రాస్తే కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. కాపాడుకుందాం